అందరికీ నమస్కారము. మనము కారు గురించి ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది కూడా కామెంట్స్ అనేది చేశారు, అన్న కారు గురించి ఒక ఫుల్ వీడియో పెట్టండి అని. ఈరోజు నేను కారు గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే మనం కారు తీసుకుంది ఎంత కాస్ట్కి, మనకింత మునుకున్న కారు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మనకి ఫస్ట్ ఉన్న కారు వచ్చేసి స్కోడా ర్యాపిడో, రెడ్ కలర్ కారు ఉండే. దాన్ని దాదాపుగా ఒక 2 years అనేది మనం వాడడం అనేది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే దాన్ని సెకండ్ హ్యాండ్లో అనేది తీసుకున్నాము. దాన్ని సెకండ్ హ్యాండ్లో తీసుకుని దాంతో ఒక 2 సంవత్సరాలు అనేది మనం నడిపిన తర్వాత మనము ఈ కార్ని అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఈ కార్ తీసుకుని దాదాపుగా 10 నెలలు 11 నెలలు అనేది అవుతుంది. దీన్ని మనం కొత్తదే అనేది తీసుకున్నాము. ఆ కార్ని అనేది ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఈ కార్ని తీసుకోవడం అనేది జరిగింది. మెయిన్ ఈ కార్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ టాటాలో మనం తీసుకోవడానికి ఏంటంటే కొంచెం సేఫ్టీ పర్పస్గా మనకి బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో మనకి కొంతమంది సజెషన్ అనేది ఇచ్చారు. దాని నిమిత్తమే మనము ఈ కార్ని అనేది తీసుకోవడం జరిగింది. ఈ కార్ వచ్చేసి మనకి టాటా ఆల్ట్రోజ్ డార్క్ టాప్ ఎండ్. ఇది మనం తీసుకున్నది టాప్ ఎండ్, ఎందుకంటే మళ్ళీ తీసుకోవడం కదా, ఒకసారి తీసుకుంటే మంచిది తీసుకుందామన్న ఉద్దేశంతో మనము టాప్ ఎండే ఒకసారి తీసేసుకున్నాము. మనకి ఈ కారు వచ్చేసి మనకి బ్యాక్ కెమెరా కూడా అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనం తీసుకున్నప్పుడు ఒకటి మైనస్ ఏంటంటే 365 కెమెరా అనేది ఇవ్వలేదు. దీనికి ఓన్లీ బ్యాక్ కెమెరా అనేది ఇచ్చారు. ఒకటి సన్ రూప్ అనేది కూడా ఇచ్చారు. సన్ రూప్ కూడా మనకి మంచి వర్క్ అనేది అవుతుంది, చాలా మంచిగా బెటర్ వర్క్ అనేది అవుతుంది. మీకు సన్ రూప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మనకి ఈ విధంగా సన్ రూప్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. మనం ఒకవేళ నిలబడాలి అనుకున్నా కూడా నిలబడవచ్చు. మనకి ఒక ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకంటే ఇక తీసుకునేది ఏదో మంచిదే తీసుకుందాం అన్న ఉద్దేశంతో మనము తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి సన్ రూప్ సిస్టమ్ కూడా దీనికి అనేది ఇచ్చారు. ఇది మనకి వచ్చేసి ఈ కారు మనకి ఇది పెట్రోల్ వర్షన్. ఇది మనం తీసుకోవడం అనేది పెట్రోల్ వర్షన్ అనేది తీసుకున్నాము. నాకు కొంచెం బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. మనకి నేను చూపిస్తా చూడండి. ఇది కూడా మనకి డోర్స్ కూడా మనకి చాలా లాంగ్ అనేది ఓపెన్ అవుతాయి. మనకు డోర్స్ కూడా ఫ్రీగా అనేది, అంటే చాలా దూరం కూడా ఓపెన్ అవుతుంది. అంటే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అనేది మనకు చేయడం రాదు, ఎందుకంటే మన ట్రాక్టర్ గురించి అయితే చెప్పగలుగుతాం కానీ వీటి గురించి అంటే తెలియదు కదా. ఏదో మామూలుగా చూపిస్తున్నా మీకు. ఈ వరకు అనేది మనకి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనకి బ్యాక్ డోర్ వచ్చేసి కొన్ని కార్స్కి ఏడు ఉంటుంది కదా, మన కార్కి వచ్చేసి ఇక్కడ అనేది ఉంటుంది. ఇట్లా ఇందులో లోపల అది ప్రెస్ చేసుకుంటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి 5 అనేది దీంట్లో మనం కూర్చోవచ్చు, మనకి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. 5 వరకు అయితే కొంచెం స్పెసిఫిక్గా అనేది ఉంటుంది. కొంచెం ముందుకు రా, మనకి లోపల ఒకవేళ 4 వెళ్తున్నాం అనుకోండి, ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఇట్లా మంచిగా ఫ్రీగా మనకి కంఫర్ట్గా అనేది ఉంటుంది. చాలా ఇబ్బంది లేకుండా మంచిగా ఫ్రీగా అనేది కూర్చోవచ్చు. మనకి సీట్స్ కూడా మనకి కంపెనీ వాళ్ళు అనేది ఇచ్చారు. మనం ఇంతవరకు సీట్స్ అనేది కూడా కుట్టివ్వలేదు. చూడండి, సీట్స్ కూడా మనకి లెదర్ సీట్స్ కవర్స్ వాళ్ళే మనకి షోరూమ్ వాళ్ళే టాప్ ఎండ్లో కాబట్టి వాళ్ళే 40,000 అంటే ఈ సీట్ కవర్స్ వాళ్ళే మనకి వేసి ఇవ్వడం అనేది జరిగింది. మనకి దీంట్లో ఇప్పటి వరకు వచ్చి దాదాపుగా ఒక 20,000 కిలోమీటర్లు అనేది తిరిగాము. బండి మాత్రం ఎక్సలెంట్గా అనేది మనకి మంచిగా అనేది ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్సే మంచిగా లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అనేది ఉంది. ఈ మధ్యలోనే మనము డీజిల్ ట్యాంక్ అనేది కూడా కొంచెం రాయి పగిలితే కొత్త డీజిల్ ట్యాంక్ అనేది వేయించాము. మనకి డిక్కీ విషయానికి వచ్చేసరికి డిక్కీ కూడా మనకి చాలా ఫ్రీగా అనేది ఉంది. చూడండి, చాలా ఫ్రీగా అనేది ఇచ్చారు. డిక్కీ కూడా మనకి ఇబ్బంది లేకుండా, అంటే మనం ఒకవేళ ఊరికి వెళ్ళినా ఎట్లా టూర్ వెళ్ళినా కూడా మనకి దాదాపుగా మనకి మినిమం ఒక పెద్ద బ్యాగులు అయితే ఒక 3 అట్లా అనేది పడతాయి. మనకి డిక్కీ కూడా మనకి సరిపోతుంది. మాది ఫ్యామిలీ కొంచెం చిన్నదే కాబట్టి మనకి కారు సరిపోతుంది అన్న ఉద్దేశంతో దీన్ని అనేది మనం తీసుకున్నాము. టైర్స్ కూడా మనకి చూడండి ఎలాయ్ వీల్స్ అనేది ఇచ్చారు. చూడండి, ఎంఆర్ఎఫ్ టైర్స్. టోటల్ లుక్ వచ్చేసి బండి ఈ విధంగా అనేది ఉంటుంది.
స్టీరింగ్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ అనేది కూడా చేసుకోవచ్చు. ఏసీ బండి కనిపిస్తుంది, అడ్జస్టబుల్ అనేది కూడా చేసుకోవచ్చు. మనకి ఒకవేళ హైట్ అంటే హైట్, డౌన్ అంటే డౌన్ అనేది చేసుకోవచ్చు. ఇది డౌన్ ఉంది, ఇట్లా హైట్ కూడా చేసుకోవచ్చు. మన స్కోడా ర్యాపిడోకి ఏంటంటే స్టీరింగ్ ఇంకా అడ్జస్ట్ అనేది బాగా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ఏసీ విండోస్ ఇచ్చారు, ఇక్కడ 2, ఇటు ఒకటి తర్వాత బ్యాక్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది, అంటే వెనక కూర్చున్న వాళ్ళకి. మనకు లోపల నుంచి సన్ రూఫ్ చూస్తే ఈ విధంగా అనేది ఉంటుంది. మనకి సన్ రూఫ్ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఎట్లా అనుకుంటే ఓపెన్ అవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి ఇది ఒకవేళ ముందు అనుకున్నాం అనుకోండి, ఇలా మనకి సెట్ అవుతుంది, అంటే ఇట్లా ముందుకనే వస్తుంది. తర్వాత దీనిపైన మనం ఈ డోర్ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి డాష్ బోర్డ్, అంటే మనకి ఒకవేళ సాంగ్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా ఈ విధంగా ఉంటుంది. మనం బ్యాక్ గేర్ వేసాం అనుకోండి, బ్యాక్ కెమెరా అనేది కూడా ఇట్లా అనేది వస్తుంది, ఈ విధంగా అనేది ఉంటుంది. కొంచెం మనకి ఇది బెటర్గా అనిపించింది కాబట్టి టాటాలో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. మన నెంబర్ వచ్చేసి TG044810. మనకి ఫస్ట్ తీసుకున్న స్పెండర్కి కూడా అదే నెంబరు, తర్వాత యూనికానికి, ఫైనల్గా కారుకి కూడా మనకి కలిసి వచ్చిన నెంబర్ కాబట్టి ఇక కొత్తది తీసుకున్నాం కాబట్టి మనం 4810 అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనకి 11,30,000 అనేది ఈ బండి కాస్ట్ అనేది పడ్డది. మన పాత బండి పోను మనం 1,00,000 రూపాయలు, అంటే పాత బండి ఇచ్చేసి మనం 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మనము ఎవ్రీ మంత్ దీనికి ఈఎంఐ అనేది పెట్టాము, ఈఎంఐ కడుతున్నాము. పర్టికులర్గా దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎటన్నా వెళ్ళాలన్నా ఎటన్నా చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది చిన్నపిల్లలతో. కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసము, కొంచెం ఫ్యామిలీ సేఫ్టీ కోసం అనేది దీన్ని అనేది తీసుకున్నాము. లేకపోతే ఇప్పట్లో మన కార్ అనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే మేము ఎటన్నా అంటే ఊరికి వెళ్ళాలన్నా ఏదన్నా వెళ్ళాలన్నా కూడా బండి మీద నలుగురం అయితే ఇబ్బంది అనేది అవుతుంది. ఒకవేళ నాన్న వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది అనేది అవుతుందని ఆ ఉద్దేశంతో మనము కార్ను అనేది తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.